హలో అందరికి ఓటింగ్ ఆర్డర్ అనేది చాలా తారుమారు అయిపోయింది. డేంజర్ జోన్ కి 4 కంటెస్టెంట్స్ అయితే వెళ్ళిపోయారు. వీళ్ళలో పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. వాళ్ళు ఎవరు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనమాట. దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకో 10 మందికి నాకు వీడియో వెళ్తుంది. సో మీరు డైరెక్ట్ గా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. సో ప్లీజ్ సపోర్ట్, ప్లీజ్ లైక్ ద వీడియో. సో ఓటింగ్ ఆర్డర్ విషయానికి వస్తే టాప్ లో కొనసాగుతుంది ఎవరు అంటే తనూజ అండ్ కళ్యాణ్. వీళ్ళిద్దరూ చెప్పొచ్చు కళ్యాణ్ కి ఎక్కువ పడుతున్నాయని కొన్ని పోల్స్ లో, తనూజకి ఎక్కువ పడుతున్నాయి ఎక్కువ పోల్స్ అంటే వీళ్ళిద్దరూ ఒకే ఈక్వల్ స్టేజ్ లో ఓట్స్ పడుతున్నాయి. మంచి ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నారు. కళ్యాణ్ కి పడుతున్న ఓటింగ్ చూస్తే నేను లిటరల్ గా షాక్ అయ్యాను. చాలా బాగా ఇంప్రూవ్ అయింది కళ్యాణ్ ఓటింగ్. తనూజకి ఫస్ట్ నుండి అలా వస్తున్న ఫ్యాన్స్ మాత్రం బేబచ్చంగా ఓట్స్ వేస్తున్నారు. మంచి ఫాలోయింగ్ అయితే ఉంది తనూజకి. వీళ్ళిద్దరూ సూపర్ డూపర్ సేఫ్ జోన్ అనమాట. వీళ్ళకి ఎవరు ఆపలేరు. తర్వాత 4 ప్లేసెస్ ఉన్నాయి. వీళ్ళు 4 ప్లేస్ మిడిల్ లో ఉన్నారు. వీళ్ళు డేంజర్ జోన్ కి లేరు, అటు టాప్ కి వెళ్ళారనమాట. వీళ్ళు పైకి కిందకి పైకి కిందకి మారుతున్నారు. వాళ్ళు ఎవరంటే సుమన్ శెట్టి, సంజన గారు, శ్రీజ, బర్నీ గారు. ఇంకా బర్నీ గారికి లీస్ట్ ఓటింగ్ పడుతున్నాయి కానీ శ్రీజ, సంజన అండ్ సుమన్ శెట్టి వీళ్ళకైతే ఈక్వల్ ఓటింగ్ పడుతుంది అనమాట. సో పైకి కిందకి అవుతున్నా అదే ప్లేసుల్లో ఉంటున్నారు. వీళ్ళు సేఫ్. బర్నీ గారికి కూడా కొంచెం సేఫే, మంచి ఓటింగ్ పడుతుంది. కానీ లీస్ట్ జోన్ లో ఉన్నది ఎవరు? ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మిడ్ వీక్ ఎలిమినేషన్ అయినా అవ్వచ్చు, డబుల్ ఎలిమినేషన్ అయినా అవ్వచ్చు. 99% డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉంది. అది ఎప్పుడు మారుద్ది అంటే ప్రేమ జంటల్లో ఎవరో ఒకరు లీస్ట్ లో ఉంటే పక్క డబుల్ ఎలిమినేషన్ ఆపేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఈ లీస్ట్ లో ఉన్నది ఎవరంటే దివ్య, డెమోన్ పవన్, రీతు చౌదరి, ఫ్లోరా. వీళ్ళు నలుగురు డేంజర్ జోనే. ఈ నలుగురు ఎవరు ఎలిమినేట్ అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరికీ చాలా లెస్ ఓటింగ్ పడుతుంది. డెమోన్ పవన్ కి టాస్క్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పటికీ ఓటింగ్ అయితే అనుకున్నంత పడట్లేదు. నాకు ఎందుకో డెమోన్ పవన్ కి ఓటింగ్ పరంగా అన్యాయం జరుగుతుంది అనిపిస్తుంది. కానీ రీతు చౌదరి అండ్ ఫ్లోరా అట్టడుగునున్నారబ్బా. డబుల్ ఎలిమినేషన్ ఉంటే వీళ్ళిద్దరూ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సింగిల్ ఎలిమినేషన్ అయితే ఫ్లోరాకి పంపించే ఛాన్స్ అయితే ఉంది. బిగ్ బాస్ టీం కూడా ఈ వీక్ ఫ్లోరాని ఎలిమినేట్ చేసే థాట్ లో కూడా ఉన్నారు. సో ఒకవేళ రీతు చౌదరి కూడా ఎలిమినేట్ అయిపోతే ఆ ప్రేమ జంటలకి స్వస్తి పలుకుతారనమాట. సో ఈ వారం రీతు చౌదరిని ఎలిమినేట్ చేసే ఉద్దేశం లేకపోతే సింగిల్ ఎలిమినేషన్ పెడతారు, లేకపోతే డబుల్ ఎలిమినేషన్. ఇది ఇప్పుడుకున్న ఓటింగ్ ఆర్డర్. ఇంకేమైనా మారినా ఎలిమినేషన్ అప్డేట్ కానీ ఏ అప్డేట్ కానీ మన ఛానల్నే ఫస్ట్ ఇస్తాను కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. కొంచెం సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నాకు కొంచెం గ్రోత్ వస్తుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్.